ఈమెను లేపుకొని పోతే ఆడే లేచిపోతాడు రా నాయన. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను. లేచిపోయి ఉంటావా? లేచిపోయి ఉంటావు ఇట్లుంటే అందుకే నాకు ఇలా జరుగుతుంది. అని ఇంగ్లీష్ ముడగుడిచిపోయింది కానీ వాడు హీ గాన్ గో అప్ ఇఫ్ హీ డూ యూ అర్థమైపోయింది కదా. వాడు నిన్నేమని చేస్తే హీ గో అప్ డైరెక్ట్. అర్థమైందా? నాగరాజ్ దగ్గర చాలా మంది ఐఫోన్ ఉందని అనుకుంటున్నారు. అది వచ్చేసరికి డమ్మీ ఐఫోన్ అండి. ఏం ఉండదు అందులో, డమ్మీ ఐఫోన్. ఇది డమ్మీ అయిపోయినా ఒకటి కమెంట్ పెట్టింది, డమ్మీ ఐఫోన్ కాదు డమ్మీ నాగరాజ్ అంట. ఎట్టి పరిస్థితులు గోపీచంద్ ఫ్రమ్ మీషో. గుడ్డిపూక్ నాగరాజు. ఫోన్ మాత్రం చేతికి ఇవ్వడు, ఎందుకంటే అది డమ్మీ అని తెలిసిపోద్ది. ఫోన్ క్లారిటీ రాలేదు అన్న. ఐఫోన్ ఇంగ్లీష్ అందులో తీసి ఫార్వర్డ్ అవ్వదు. దాంట్లో తీస్తే ఫార్వర్డ్ అవ్వాలి. OnePlus ఏమి ఇంకా అంటే డబ్బీ ఫోన్ వాడి OnePlus ఏందంట ఇంకా. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ రోజు వీడియో చూసిన తర్వాత మీకు చిన్న పిల్లల మీదకి అయితే నమ్మకం దెంగేస్తుంది. ఎందుకంటే దీని తర్వాత మీరు చిన్న పిల్లల్ని చూసి పాపం అయితే అన్నారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లలకి వెళ్ళి కూడా కొంచెం కేటగిరీ వచ్చింది. ఆ కేటగిరీని అయితే నేను మీకోసం పట్టుకొచ్చేసిన. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. అండ్ మీరు కొత్తలో అయితే లైక్ కొట్టేసేయండి. అండ్ మీ తలకాయలు వేసి దెంగి దాన్ని సబ్స్క్రైబ్ కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ చిన్న పిల్లలతో పాటు ఇంకా కొన్ని జంతువులను తీసుకొచ్చిన. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మంచోళ్ళకి ఓకే, ఎందుకు కష్టాలు వస్తాయి, లంగలకి ఎందుకు రావు అనే టాపిక్. మంచోళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయంటే, మంచోళ్ళ దగ్గరికి 10 మంది వస్తారు ఏదో ఒక పని మీద. కాకపోతే వచ్చిన 10 మందిలో అందరు మంచోళ్ళే ఉండరు. ఖచ్చితంగా ఒక లంగా ఉంటాడు. ఆ లంగా ఈ మంచోనికి కష్టాలు తెచ్చిపెట్టాడు. ఇక లంగల సంగతి అంటారా, వాడు ఎట్లయిన లంగనేనే, అందరు తెలుసు కదా. వాని జోలికి ఎవరు వెళ్ళాలనుకోరు, వాని చూస్తేనే దూరం ఉంటారు. అందుకే లంగలకు కష్టాలు రావు. కరెక్ట్ చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు మామ. అంకుల్ అయితే కరెక్ట్ చెప్పిండు మామ. అన్నా నువ్వు సేమ్ హీరో రామ్ చరణ్లో ఉన్నావు. ఓకే చూద్దాం ఏమంటుండు. అన్నా నువ్వు సేమ్ హీరో రామ్ చరణ్ లా ఉంటావు అంటే అది మగధీర RRR హీరో అదేనా? సో ఏదో కొత్త పిక్చర్ వస్తుంది ఆ హీరోది, మొన్ననే ఒకడు కమెంట్ పెట్టిండు, సొల్లు బ్రో ఇవంతా నమ్మకం. ఒకడు ప్రేజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభులా. జాతరలో అయితే దొరుకురా బేటే, నీకొక్కనికి గుస్సాయిస్తే మీ గ్యాంగ్ మొత్తం పరార్రా చోటే. ఈయన పేరు పుస్సి స్మైలీ అంట. కూల్ అయిపోయాడు బాయ్ ఇట్లా చెప్పేసి మొత్తం ఇప్పుడు కమెంట్లో కోసుకురు. ఈయన చిల్లర పుక్కలు అంతా ఇంకోసం కోసేసిరాడు ఆ కమెంట్ సెక్షన్లో పోయి. అనా వచ్చి నిన్ను సులీక్తా అంటారు కమెంట్ సెక్షన్లో. దీని తర్వాత ఇప్పుడు ఇన్ని ఏమంటారు, పెద్ద పెద్ద షోస్కి ఇన్విటేషన్ వచ్చేస్తుంది. ఇంటర్వ్యూలో తెగేస్తాడు కొన్ని రోజుల తర్వాత అయితే డైలాగ్ కొట్టంగానే. గోలీ నాతో లొల్లంటే నువ్వు ఊరుకాల. లొల్లియా? నువ్వు లొల్లి చేసినప్పుడు నీ సుల్లి కోసేస్తారు. ఆ వెనకలోడు చూడు కత్తి పట్టుకొని మొత్తం ఫీలింగ్ లో తెంగేస్తుండు. అరే ఏందివే ఇది అంతా ఏం అరే ఇలా స్కూల్ వాళ్ళు చూడరా రా ఈ వీడియోలు. ఏంది మామ వీళ్ళ ఇంట్లో ఏం చేస్తుర్రా, ఇదేం గ్యాంగ్స్టర్ రా నాయన. ఈ పోరులకి ఏందిరా ఇప్పటికెళ్ళి. ఇలా సుల్లికి దారం కట్టి ఫస్ట్ వీళ్ళని ఉల్టాలు అటకాయించండి. ఆన్ చేతిలో ఆడేమో కత్తి, ఆ కత్తి కూడా ఏది మళ్ళీ దానికి అది ఉంది, కాండం ఉంది, అది తీసి దీంట్లో పెడుతుంది. చిన్న ఉందేమోరా నా ఏజ్, కానీ నాతో ఫైట్ చేస్తాం అంటే నెత్తికి పెడతా డ్యామేజ్. ఇంటికి పెట్టుకొని పోవాలంటున్నా బ్యాండేజ్. కొద్ది రోజులు వీడియో అయిపోగానే పని అయిపోయింది అనుకుర్రా, పని అయిపోలేరా? నాకు తెలుసు కొన్ని రోజులు వీడియో అప్పగానే మీ అయ్య వచ్చి నీ గుద్దంతా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, మీ అయ్య ఇప్పుడు మళ్ళీ పనికి పోయినట్టున్నాడు, నువ్వు మళ్ళీ ఫోన్ తీసుకున్నావు, మీ మమ్మీది వీడియోలు చేస్తున్నావు. ఎవ్వరు అనుకోలేదు నీ పని అయిపోయిందని. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో నీ గుద్దంతా వాళ్ళ దగ్గర స్కూల్ పంపి ఫస్ట్ చదువుకొని పాస్. స్కూల్ పోయే టైంలో ఈ టైంలో అయితే మా అయ్య నాకు గుద్ద ఇట్లా చెక్ చేస్తుండే. ఫోన్ కూడా యూజ్ చేయకపోమా మా ఈ టైంలో. ఫోనే 10th క్లాస్లో దొరికింది. మొట్ట పాస్ అయితే అది కూడా ఫెయిల్ అయితే గుద్ద వాళ్ళు ఎంతుండే మా అయ్య. వీళ్ళని చూడండి. అరే బేటే
చదువుకోరా బేటే స్కూల్ పో చదువుకో బేటే. పెట్టే చిన్నోడని చిన్న చూపు చూడకరా నేను అరే ఒక్కసారి మెంటల్ bro, అనుకో. సిటీకే చీ, వాళ్ళ అరే. ఇద్దరు కాలే. మండే ఆ మండే స్పెల్లింగ్ ఆ టీషర్ట్ మీద ఉంది కదా, అది అడిగితే కూడా తెలియదు దీనికి. ఈ చాకు ఒకటి మళ్ళీ ఏం చెప్తున్నా కదా మా అయ్య అయితే నేను బయట ఇట్లాంటి వీడియోలు చేస్తే దానికి కూడా స్కూల్లో కొట్టిస్తుండే. స్కూల్లో ఏం చేసినా మళ్ళీ మా అయ్య ఇంట్లో కొడుతుండే. సో ఈడ కొడుతుండే ఆడ కొడుతుండే. మాకు టైమే ఉండకపో కత్తి తీసి ఈ వీడియో. ఈ ఐఫోన్ ఎప్పటికెళ్ళైతే ఫ్రీ అయిందో అప్పటికెళ్ళే మొత్తం నాశనం అయిపోయింది. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? సో మామ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ కొట్టేసేయండి. అండ్ మీకు దీని పార్ట్ 2 కావాలంటే దీనికి 50 likes కొట్టేసేయండి. అండ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ 2000 వ్యూస్, దానికంటే ఎక్కువ కాదు. అండ్ మనం 1000 సబ్స్క్రైబర్స్ కూడా హిట్ చేయాలి కాబట్టి. సో లెట్స్ ఎయిమ్ ఫర్ ద పార్ట్ 2. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye, sayonara, take care mama, have fun.